సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారు 12వ తారీఖు శుక్రవారం రోజు మధ్యాహ్నం 1 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ గారు నాతో పాటు పార్లమెంట్లో ఎంపీగా ఉండే వాళ్ళ నాన్న ధర్తీపుత్ర ములాయం సింగ్ యాదవ్ గారితో కూడా నేను పార్లమెంట్లో ఆయనతో పాటు కూడా పనిచేసిన. ఇప్పుడు ఇండియా అలయన్స్లో భాగంగా అఖిలేష్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ఇండియా అలయన్స్లో భాగస్వామిగా రాష్ట్రానికి వస్తే అంజన్ కుమార్ యాదవ్ గారు మీ ఇంటికి వస్తా అని చెప్పింది. ఎప్పుడు చెప్పి హైదరాబాద్ వస్తే మీ ఇంటికి వస్తా, మీ దగ్గర లంచ్ చేస్తా అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం 13వ తారీఖు నాడు కూడా తాజ్ కృష్ణాలో ఏదైతే వివిధ రంగాల ప్రముఖులతో వైద్య రంగం, విద్యారంగం, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ అన్నిట్లో 100 మందిని సెలెక్ట్ చేసి ఆయన కర్ణాటకలో చేసి మన దగ్గర కూడా ఆ మీటింగ్ తాజ్ కృష్ణ జరుపుతున్నాడు. దాని గురించి 13వ తారీఖు ఒక్కరోజు ముందు ఇక్కడ వచ్చి నా దగ్గరికి వస్తే నేను హైదరాబాద్లో ఉన్న యాదవ్ సమాజే కాక అన్ని వర్గాలు హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి పార్టీ సమాజ్వాదీ పార్టీ, సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అన్ని మొత్తం కలిసి ఉన్న అలయన్స్ ఉన్న భాగస్వామి కనుక జంట నగరాల్లో ఉండే అందరినీ కూడా పిలిచి ఆయనకి పోలీస్ స్టేషన్ యాదవ్ సంఘముల టీం ఏకేవై ఆధ్వర్యంలో ఆయన ఘన స్వాగతం తెలపడానికి ఏర్పాట్లు చేసుకుంటాం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి భారీగా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకొని తెలంగాణ జిల్లాలలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. జంట నగరాలలో ఉన్న అన్ని వర్గాలు, మైనార్టీ సోదరులు, యాదవులు, బడుగు బలైన వర్గాలు, బీసీ వారు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనకు స్వాగతం చెప్పాలని, అదేవిధంగా ఆయన స్వాగతము ఆయన యొక్క సన్మానం అయిన తర్వాత ఇక్కడ అందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నా. జంట నగరాలు ఉండే అన్ని వర్గాల వారికి సికింద్రాబాద్ పార్లమెంట్కి 2 పర్యాలను ఎంపీగా చేసిన, 4 సార్లు కాంటెస్ట్ చేసిన కనుక నగరానికి 2 సార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ఓబీసీ సెక్రటరీ కూడా చేసిన నేను. అందరికీ జంట నగరంలో ఉన్న అందరితో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. అందరికీ సందర్భంగా ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ వస్తున్న సందర్భంగా అందరికీ కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు శుభ సందర్భం కనుక అఖిలేష్ యాదవ్ గారికి 37 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ అన్నీ కలిస్తే 50 మంది ఎంపీలు, 130 మంది ఎమ్మెల్యేలు, 120-130 ఎమ్మెల్యేలు. అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత సమాజ్వాదీ. రేపు మొన్న 2010-2030 జరిగినట్టే కాంగ్రెస్ ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వంకి వస్తుండే. కొన్ని అవకతవకలు జరగడం వల్ల రాలేకపోయినా కానీ ఈరోజు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఇండియా కూటమిలో ఉన్నారు. మీరే చూసి పార్లమెంట్లో మాట్లాడిండు అఖిలేష్ యాదవ్. దేశంలోనే ప్రపంచంలో డెవలప్ అయిన కంట్రీలలో కూడా మిషన్ ద్వారా इलेक्शन को तो बैलेट पेपर से इलेक्शन होना बोल के उन्हें आवाज़ उठाए पार्लियामेंट के अंदर. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈరోజు ట్యాంపరింగ్ జరుగుతుంది, మిషన్లలో గల్లంతు జరుగుతుందని అపోహలు ఉన్నాయి కనుక బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ చేయాలని డిమాండ్ చేసి నేను ఇప్పుడు వినొస్తున్నది. అయితే ఇది ముఖ్య ఉద్దేశం అఖిలేష్ యాదవ్ గారికి జంట నగరాల్లో ఉన్న మేమందరం మా యాదవ్ కులం తరఫున ఏకేవై టీం, ఏకేవై అంటే అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, అరవింద్ కుమార్ యాదవ్, మా యొక్క 10-40 ఏళ్ళ చరిత్రలో నన్ను ఫాలో చేసిన వాళ్ళందరికీ కూడా అన్ని వర్గాల అన్ని పార్టీలలో దినం పోయిన వాళ్ళు అందరూ నాతో సత్సంబంధాలు ఉన్నా కూడా అన్ని బంధాలు అందరూ కూడా రావాలి. అందరికీ ఇదే నా ఆహ్వానంగా భావించి అందరికీ
మీ ద్వారా మీడియా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులు మీరందరూ కూడా మా యొక్క 12వ తారీఖు నాడు లంచ్ మా దగ్గరనే మీరు కూడా చేయాలని, భోజనాలు అఖిలేష్ యాదవ్ పాటు మీరు కూడా మా ఇందులో భోజనాల్లో లంచ్లో పాల్గొనాలి. మీకు కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం. ఏ టీం ఏకేవై అని చెప్తుంటే అయితే కదా, టీం ఏకేవై టీం అని చెప్తున్నాం. ఏకేవై ఫౌండేషన్ కూడా ఉంది మాది. నీ టీం ఆయన్నే నా దగ్గరికి వస్తాను, నేను వచ్చినందుకు ఎట్లా ఆహ్వానిస్తాం. కానీ ఆయన నాకు ఒక ఆయననే చెప్పిండు, నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా హైదరాబాద్లో నీ దగ్గరికి వస్తాను. దాంట్లో ఎంపీ గారు పాల్గొంటారు, రాజ్యసభ ఉన్నారు, అఫీషియల్గా మీ పార్టీ అది రాజకీయాలకు అతీతంగా, పాలిటిక్స్ సంబంధం లేదు. ఇది కూడా పాలిటిక్స్, అందరూ రావచ్చు, అందరు రావాలని నేను చెప్తున్నాను. ఎవరు 13 తారీఖు దానికి నాకు సంబంధం లేదు. 12 తారీఖుకే వాళ్ళకు మీకు నిన్న ఎట్లయితే గ్లోబల్ దాంట్లో వాసులు అవన్నీ ఇచ్చారు ఐడెంటిటీ కార్డు, వాళ్ళు ఇచ్చుకుంటారు. 100 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్టెడ్ మీటింగ్ ఇటీ సన్మానమే. పోలీస్ స్టేషన్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.